వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం తులాలగ్నం. తులాలగ్నంలో సూర్యభగవానుడి యొక్క సంచారం కొనసాగుతోంది. బుధుడు కుజుడు కూడా తులారాశిలో ఉన్నారు. ఎప్పటిలాగానే రాహువు కుంభరాశిలో, శని మీనరాశిలో, దేవగురువైన బృహస్పతి మిథునం నుండి కర్కాటకంలోకి వచ్చారు. కాబట్టి కర్కాటకంలో ఉచ్చస్థితిలో బృహస్పతి సంచారం, సింహరాశిలో కేతువు, కన్యలో చంద్రుడు, శుక్రుడు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి కార్తీక శుద్ధ సవితి వరకు ఈ గ్రహ గమనాల యొక్క ఫలాలు కొనసాగుతాయి. అక్టోబరు 19 ఆదివారం మాస శివరాత్రి, 20వ తారీఖు సోమవారం దీపావళి అమావాస్య, దీపావళి పూజ, ధనలక్ష్మి పూజ, జగద్గురువులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి జయంతి. 20వ తారీఖు సోమవారం 1:55 బుధుడు కుజుడు యొక్క సంయోగం ఉత్తరంలో ఉంటుంది. అదే రోజు శుక్ర చంద్రుల సంయోగం కూడా ఉన్నది. 21 మంగళవారం కేదారేశ్వర వ్రతము, 21 మంగళవారం అమావాస్య, బుధవారం బలిపాడ్యమి, గోపూజ, బలీంద్ర పూజ, ఆకాశదీప వ్రతం ప్రారంభం. గురువారం యమద్వితీయ, 23వ తారీఖు చంద్రబుద్ధుల సమాగమం ఉంటుంది ఆకాశంలో. 24వ తారీఖు చంద్రుడు అపోజి దగ్గర ఉంటారు. 25వ తేదీ శనివారం నాగుల చవితి, జ్యేష్ఠ నక్షత్రం దగ్గర చంద్రుడు ఆకాశంలో దర్శనమిస్తారు. ఇవి ఈ వారంలో ఉండేటటువంటి అంతరిక్ష ఖగోళ పంచాంగ సంబంధమైనటువంటి ముఖ్య విశేషాలు.